నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా హైదరాబాద్. ఆర్టీసీలో 3000 విద్యుత్ బస్సులు ప్రవేశపెడతామన్న సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర. ఈ నెల 27న పోలింగ్. భారీ భద్రతా ఏర్పాట్లు. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి చేసేది ఏమీ లేదు. కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఉందన్న కేటీఆర్. ముస్లింలను బీసీల్లో కలిపితే ఊరుకునేది లేదన్న బండి సంజయ్. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని సీతక్క కౌంటర్. రసాభాసగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై వైసీపీ అభ్యంతరం. కౌంటర్ ఇచ్చిన టీడీపీ. మరో భాషా యుద్ధానికి మేము సిద్ధమే. హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోమన్న సీఎం స్టాలిన్. రేపటితో ముగియనున్న మహా కుంభమేళా. 1 కోటి మంది వస్తారని అంచనా వేస్తున్న యూపీ సర్కార్. కెనడా, మెక్సికోలపై సుంకాలకు ముహూర్తం ఫిక్స్. మార్చి 4 నుంచి అమలు చేస్తామన్న ట్రంప్. ఓహియో గవర్నర్ గా పోటీకి సిద్ధమైన వివేక్ రామస్వామి. ప్రచారంలో దిశానిర్దేశం చేయనున్న జేడీ వాన్స్. ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు రైతు భరోసా ఇస్తూనే ఆక్వా రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కరెంటును అందిస్తామని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి బిగ్ గేమ్ చేంజర్ అవుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల ప్రభుత్వం, నేను ఇప్పుడే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు. దగ్గర 1660 కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి 7500 కోట్ల రూపాయలు పే చేశాం. 32 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ. మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం. ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నాం. ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తున్నాయి. ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను, ₹50 యూనిట్తో అక్వా రైతులకు అందరికీ కరెంట్ ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పి అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని నేను ప్రపోజ్ చేస్తున్నా, ఆలోచిస్తున్నాం సీరియస్గా. 3 విట్లుగా పోలవరం నుంచి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడుండే తాటిపూడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణా నదికి వస్తాయి. కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచెర్లకు వెళ్తాయి. బనకచెర్లకు వెళితే బనకచెర్ల నుంచి రాయలసీమ 4 జిల్లాలకి, అదే సమయంలో నెల్లూరు కూడా సోమశిల, కందలేరు, తిరుపతి బాలాజీ, అక్కడి నుంచి పిచ్చాటూరు, కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నాకు
అసెంబ్లీలో వైసీపీ విధ్వంసం చూస్తే వైఎస్ వివేక హత్య కేసు తనకు గుర్తొచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టసభలు దేవాలయాల వంటివని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే వేదిక పవన్ కళ్యాణ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ నేతలు ప్రవర్తించిన విధానానికి తమ తప్పు లేకపోయినా ప్రభుత్వం తరపున గవర్నర్ను క్షమాపణ కోరారు పవన్. చట్టసభలు దేవాలయాలు లాంటివి, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదికది. అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఎట్లా రావాలి పెడితే లేదు మనకి ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుక్కులు ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యొద్దు, అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన. ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది. మేమందరం 164 మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం. నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన 11 మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాం అధ్యక్ష. ఏపీ శాసన మండలిలో ఎన్డీఏకు టీడీపీ, జనసేన పార్టీల మద్దతుపై వాడివేడి చర్చ జరిగింది. చంద్రబాబు, పవన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయ పెద్దలు అంటున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి కామెంట్ చేయగా, కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. తాము పదవుల కోసం మద్దతులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. తమపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఎక్కడా చెప్పలేదు అన్న లోకేష్ కళ్యాణి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు? సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. ఏపీ మండలిలో ఉద్యోగాల కల్పనపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ఉందని, గవర్నర్తో అబద్దాలు చెప్పించారంటూ వైసీపీ సభ్యులు విమర్శించారు. దాంతో టీడీపీ సభ్యులు వైసీపీ విమర్శలపై కౌంటర్ అటాక్ దిగారు. 4 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు అని మాత్రమే ఉందని, ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎక్కడా చెప్పలేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మీరే అన్నారు కదా అధ్యక్ష, చెప్పలేదు తెలుగులో కూడా అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పాను. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు విశ్వవిద్యాలయాల్లో వీసీలను బెదిరింపులకు గురిచేస్తున్నారు అంటూ ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలు మండలి సమావేశాలను హీటెక్కించాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీసీలను బెదిరించి రాజీనామా చేయించారంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరోవైపు వైసీపీ సభ్యులు కూడా కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించారని, దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆరోపణలపై మండిపడ్డ లోకేష్ బెదిరించే సాంప్రదాయం తమకు లేదు అన్నారు. బెదిరించినట్లు ఆధారాలు ఉంటే ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ఎవరు బెదిరించారబ్బా? బీసీ అందరూ రాజీనామా చేశారు 18 నేను వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 90 నామినేట్ చేశారు,
ఓకే ఎఫిషియెంట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా ఉంటే ప్రభుత్వానికి, నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి. ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు మరెన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసి బయో ఏషియా సదస్సు 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా హైదరాబాద్ అవతరించింది అన్నారు. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పారు. 3000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు రేవంత్. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను ఒక $1 ట్రిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్, RRR ల మధ్య ఫార్మా విలేజ్ నిర్మిస్తున్నామని చెప్పారు రేవంత్. BioAsia has helped showcase how Hyderabad has been transformed into a global life sciences capital. The event will help position India as an important player globally in shaping the future of healthcare. Major pharma companies, large healthcare players, life science and biotech companies operate from Hyderabad. Long ago, we had the vision to create a great research institutions that create a culture of innovation and excellence. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 2 టీచర్లు, 1 పట్టభద్రుల ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉండనుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు అంటే రేవంత్ ప్రభుత్వం పతనానికి సంకేతం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేంటని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రక్షణ కవచంలా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయినరు కొంతవరకు. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు, సక్సెస్ అయినరు. పర్రె పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఆగమాగం దున్నపోతు ఈయన ఆయన అనగానే దుడ్డను కట్టిమని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టిరు. సరే, ఓడగొట్టిరు, ఏం కాదు. ఎందుకంటే 2 సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత 14-15 నెలలుగా అన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికీ అర్థమవుతుంది. చూస్తాను వీడియోలు వాట్సాప్లో తిరుగుతున్నాయి కదా, ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు, రైతులు, ముసలోళ్ళు చూస్తుర్రా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోటి చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కట్టాడు. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి. 370 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒక్క పిల్లర్కు పర్రె పట్టింది, ఒక్కటి. దాన్ని పట్టుకొని ఎంత కథ చేసిర్రు. అప్పుడు కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అంటాడు, బీజేపీ వాడేమో దుడ్డను కట్టేరా అంటాడు. తెలంగాణలో ముస్లింలను బీసీల్లో కలుపుతామంటే ఊరుకునేది లేదు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 188 మందికి పైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్ట కొడతారా అంటూ ప్రశ్నించారు. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి అన్నారు. 60 లక్షల మంది బీసీల జనాభా ఎలా తగ్గిందో సమాధానం చెప్పాలి అన్నారు.
అప్పుడు ప్రస్తావన తీసుకురారు, ముస్లిం ఇష్యూ రాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది బీసీలకు ఇచ్చేది 32%, అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము పక్కా వ్యతిరేకమే. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము. ఉన్నారు ఇప్పటికే దూదేకుల కులాలు ఉన్నారు, కొన్ని కులాలు 2 కులాలు ఉన్నాయి. వాళ్ళ మొదటి నుంచి కూడా జిల్లా లాభం పోతున్నారు. వద్దన్నాం ఏమన్నా గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా, ఇవన్నీ కాదు కదా. నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడు. గుజరాత్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని గురించి చర్చిద్దాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం దాని మీద. మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా పడుతుందో చర్చిద్దాం. అభివృద్ధి విషయంలో పోలిక పోల్చుకోండి. వాళ్ళు ఇప్పుడు 12% ముస్లిం జనాభా ఉంటే 10% తీసుకొచ్చి బీసీలో కలిపితే ఇప్పుడు 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇక బీజేపీ, టీమిండియా, కాంగ్రెస్, పాకిస్తాన్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అన్నారు. నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నారని ఆగ్రహించారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదని, సబ్జెక్టు అంతకన్నా లేదు అన్నారు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందుస్థాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట తెలియదని విరుచుకుపడ్డారు. ఒక మనకంటే అభివృద్ధి చెందిన దేశాలతోటి కంపేర్ చేయాలి తప్ప ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడ్డ దేశాన్ని పేరు తీసుకొచ్చి, పాకిస్తాన్ పేరు పదే పదే తీసుకొచ్చి భారతదేశం పక్కన పెట్టి వాళ్ళని మీరు గొప్పగా చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పయ్యా. పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చడము ఏదో భారతదేశాన్ని గొప్ప అనుకుంటాను, చాలా తప్పు. మనకు 100,000 అడుగుల లోతులో పాకిస్తాన్ ఉంది. దాన్ని మీరు మన తలకాయకు చక్కగా మనతో ఈక్వల్ గా తీసుకొచ్చుడు తప్పు. ఇది రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తాన్ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతోటి వెళ్ళి చేయి కలపండి. వాళ్ళను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని దేశంలో కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది చాలా చిల్లర అయిపోతుంది ఇలాంటి మాటలు. అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద 6 చోట్ల భూసేకరణ సమస్య ఉంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా కింద రోడ్ల పనులు పూర్తి కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. రేపటి నుంచి అంబర్పేట ఫ్లైఓవర్ పై తాత్కాలిక రాకపోకలకు అనుమతిచ్చారు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైడనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైడనింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చేనంబర్ చౌరస్తా దగ్గర శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైడనింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైడనింగ్ పూర్తి కాలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఇంకా 5 ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థలాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఫ్లో వెళ్లే విధంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. 6 ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేసి జాతీయ రహదారుల విభాగానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే అది ఆ యొక్క కింది సైడ్ రోడ్డు కూడా వేగవంతంగా చేయడానికి పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అందుకే శివరాత్రి నుంచి ఈ ఫ్లైఓవర్ పై నుంచి తాత్కాలికంగా ట్రాఫిక్ వదలాలని చెప్పి నేను ఆదేశించడం జరిగింది.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ అంశం దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జనాభాను నియంత్రించడం భారత్ ముందున్న అతిపెద్ద లక్ష్యమని, ఇందులో తమిళనాడు విజయం సాధించిందని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే తక్కువ జనాభా ఉండడం వల్ల పార్లమెంటు సీట్లు తగ్గే అవకాశం ఉంది అన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోందని, ఒకవేళ సీట్లు తగ్గితే 39 కాకుండా 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ స్టాలిన్ మరోసారి మాట్లాడారు. మరో భాషా యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా నూతన విద్యా విధానం ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని గతంలో స్టాలిన్ ప్రభుత్వం ఆరోపించింది. భాషలను రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్రాన్ని కోరింది. நமக்கான பிரதிநிதித்துவம் குறைஞ்சு போயிடும். அதிக மக்கள் தொகை கொண்ட மாநிலங்களுக்கு அதிக பிரதிநிதித்துவம் கிடைக்கும். இதனால் தமிழ்நாட்டுடைய குரல் நசுக்கப்படுது. இது வெறும் உறுப்பினுடைய எண்ணிக்கையை பற்றி கவலை மட்டும் இல்ல, நம் மாநிலத்துடைய உரிமையை சார்ந்தது என்பதை நாம் மறந்துடக்கூடாது. தமிழ்நாடு எதிர்கொள்ளவிருக்கக்கூடிய பல முக்கியமான பிரச்சனைகளை தமிழ்நாட்டை பொறுத்த வரைக்கும் அனைத்து அரசியல் கட்சிகள் மற்றும் தலைவர்கள் எல்லாம் ஒன்றிணைந்து முதல் கட்டமா இந்த கூட்டத்தை ஏற்பாடு செஞ்சிருக்கிறோம். அனைத்து கட்சிகள் எல்லாம் கடந்து அரசியல் எல்லாம் கடந்து இந்த விவகாரத்தில் ஒன்று சேர்ந்து குரல் கொடுக்க வேண்டும் என்று உங்கள் மூலமாக அழைப்பு. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా చివరి దశకు చేరింది. రేపటితో ఈ మహాకుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వెళ్తున్నారు. చివరి అమృత స్నానం కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్చారు అధికారులు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చివరి రోజు అమృత స్నానాల కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో, ప్రతాప్గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫాఫామౌఘట్ ను నియమించారు. రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారి కోసం అరేల్ ఘాట్ ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్ ను కేటాయించారు. మరోవైపు ప్రయాగ్రాజ్ కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 40 పోలీసు బృందాలు మోటార్ బైక్లపై ఆయా మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్రాజ్ ను కలిపే 7 ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధుల్లో ఉండనున్నారు. అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు. రోజు లక్షల సంఖ్యలో జనం రామయ్యను దర్శించుకుంటున్నారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న భక్తులు ఆ భక్తి భావంతోనే రామయ్య సన్నిధికి కూడా తరలివస్తున్నారు. దీంతో అయోధ్య వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతి క్షణం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీరామ జన్మభూమి స్థలంలో నిర్మించిన నూతన ఆలయానికి అపరిమిత సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా నుంచి డైరెక్ట్ గా అయోధ్య చేరుకుంటున్నారు. అనేక లైన్స్ లో భక్తుల్ని రామయ్య దర్శనం కోసం పంపించి ఏర్పాట్లు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. డ్రగ్స్ మత్తులో తన సొంత కుటుంబ సభ్యులనే కడతీర్చాడు ఒక యువకుడు. గంటల వ్యవధిలో 5గురిని హతమార్చాడు. ఈ ఘటన వెంజరమ్మూడులో చోటు చేసుకుంది. 23 ఏళ్ల అర్ఫాన్ సోమవారం తన ప్రేయర్స్తో పాటు తన 14 ఏళ్ల సోదరుడు, నానమ్మ, తన తండ్రి సోదరుడు, తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తన తల్లిపైన హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో బయటపడిన అర్ఫాన్ తల్లి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. 3 ఇళ్లకు వెళ్లి హత్యకు పాల్పడిన నిందితుడు అనంతరం వెంజరమ్మాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 6గురిని హత్య చేశారని సరెండర్ అయ్యాడు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. ప్రతి దానికి భారతదేశమే కారణమంటూ ఆరోపించడం మానుకోవాలని ఢాకాకు సూచించారు. 1971 నుంచి బంగ్లాదేశ్తో మంచి సంబంధాలున్నాయని, ఇటీవల అక్కడి మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతి దానికి భారత్ను నిందిస్తున్నారని దుయ్యబట్టారు. అవి చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అన్నారు ఆయన. భారత్ బంగ్లాతో మంచి సంబంధాలు కోరుకుంటోందని, బంగ్లా ప్రస్తుత పాలకులు ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలని జైశంకర్ పేర్కొన్నారు.
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై 25% సుంకాలు విధించే ఆర్డర్లపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేశారు. ఈ సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా ప్రకటించారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ టారిఫ్లు ఫిబ్రవరి 4 నుంచే ఈ దేశాలపై అమలు కావాల్సి ఉంది. మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాలపై విధించిన అదనపు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. ఇన్నాళ్లు కెనడా, మెక్సికోలే కాకుండా చాలా దేశాలు తమపై అధిక సుంకాలు విధించాయని అన్నారు. అంతేకాకుండా తమ నిధులను దుర్వినియోగం చేసి ప్రయోజనాలు పొందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తాను ఆ దేశాలను తప్పుబట్టనని, అయితే అందుకు అవకాశం ఇచ్చిన అమెరికా ప్రభుత్వానిదే తప్పు అన్నారు. Cases fools, because anybody that would sign documents like they signed where they were able to take advantage of the American people, like has happened over the last long period of time, except for a little 4-year period that took place 4 years ago. But anybody that would agree to allow this to happen to our country should be ashamed of themselves. No, the tariffs are going forward on time, on schedule. This is an abuse that took place for many, many years. And I'm not even blaming the other countries that did this. I blame our leadership for allowing it to happen. I mean, you know, who can blame them if they made these great deals with the United States, took advantage of the United States on manufacturing, on just about everything. Every aspect that you can imagine they took advantage of. I look at some of these agreements, I'd read them at night and I'd say, who would ever sign a thing like this? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ అమెరికాలో పర్యటించారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా, ఐరోపా యూనియన్ యుక్రెయిన్కు ఇచ్చిన నిధుల గురించి చర్చ వచ్చింది. అప్పుడు ట్రంప్ మాట్లాడుతుంటే ఆయన చేతిని పట్టుకొని ఆపి మరీ మేక్రాన్ తన వాదనను వినిపించారు. భేటీ అనంతరం అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. యుద్ధంలో కీవ్కు అమెరికా, యూరోపియన్ యూనియన్ నిధులు ఇచ్చింది. ఐరోపా వాటిని అప్పు రూపంలో ఇచ్చిందని ట్రంప్ అన్నారు. తిరిగి ఆ మొత్తాన్ని పొందుతుందని మాట్లాడారు. పక్కనే ఉన్న మేక్రాన్ ట్రంప్ చేతిని పట్టుకొని మరీ ఆపి తన అభిప్రాయాన్ని వినిపించారు. Keep the assets, you take the proceeds because they are paralyzed in a certain way, you take the proceeds during the wartime, but you keep the assets and it's part of the negotiation at the end of the war. Because, I mean, this war costed all of us a lot of money. And this is the responsibility of Russia because the aggressor is Russia. Should the US be compensated? So at the end of the day, this frozen asset should be part of the negotiation. All in all, I support the idea to have Ukraine first being compensated because they are the one to have lose a lot of their fellow citizens and being destroyed by these attacks. Second, all of those who paid for could be compensated, but not by Ukraine, by Russia, because they were the one to aggress. Again, just so you understand, Europe is loaning the money to Ukraine. They get their money back. No, in fact, to be frank, we paid. We paid 60% of the total efforts, and it was through, like the US, loans, guarantee, grants, and we provided real money, to be clear. Yeah. We have 230 billion frozen assets in Europe, Russian assets, but this is not as a collateral of a loan because this is not our belonging. So they are frozen. If at the end of the day in the negotiation we will have with Russia, they're ready to give it to us, super. It will be a loan at the end of the day and Russia would have paid for that. If you this believe that, it's okay with me. Mr. President, If they get their money back, we don't, and now we do. But యుద్ధం మొదలై 3 ఏళ్లు పూర్తయిన వేళ యుక్రెయిన్కు బాసటగా ఐరోపా దేశాలు, కెనడాకు చెందిన దాదాపు డజను మంది నేతలు కీవ్లో అడుగుపెట్టారు. వీరిలో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వొన్ డెర్ లెయన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులు ఉన్నారు. ఐరోపా అంతా యుక్రెయిన్ రాజధాని కీవ్లో ఉందని, దానికి కారణం ఐరోపాలో యుక్రెయిన్ ఉండడమేనని లెయన్ ఎక్స్లో పేర్కొన్నారు. యుక్రెయిన్ అస్తిత్వం కోసం జరుగుతున్న పోరులో ఐరోపా భవితవ్యం కూడా ముడిపడి ఉంది అన్నారు. యుక్రెయిన్ ప్రధాన అంశంగా 27 మంది EU నేతలతో మార్చి 6న బ్రసెల్స్ లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నామని కోస్టా తెలిపారు.
అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి తన సొంత రాష్ట్రమైన ఓహియో గవర్నర్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తన ప్రచారాన్ని సిన్సినాటిలో ప్రారంభించి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక రామస్వామి ప్రచారానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రాజకీయ సలహాదారులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఓహియో అటార్నీ జనరల్ దవే ఓస్ట్ కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని జనవరిలోనే ప్రకటించారు. అపలాచియాకు చెందిన నల్లజాతి పారిశ్రామికవేత్త హీథర్ హిల్ వైద్య విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎమీ యాక్సన్ గవర్నర్ పదవి బరిలో దిగుతున్నారు. తన కార్యవర్గంలో కీలకమైన డోస్ బాధ్యతలను వారిద్దరికీ అప్పగించారు. Mankind, the state where I was born and raised, the state where Apurva and I raise our two sons today, a state whose best days are still ahead. I am honored to announce my candidate. దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో 2 మరణించగా 5 తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కొరియాలోని చొయనాన్లో ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే బ్రిడ్జికి సపోర్టుగా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్న క్రమంలో అప్పటికే అమర్చిన ఇనుప నిర్మాణాలు ఒరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 2 కార్మికులు మరణించారు. 5 గాయపడగా మరో 3 శిథిలాల కింద చిక్కుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 74,440 వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,785 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 74,602 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో సూచీ 22,625 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 22,513 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 5 పాయింట్ల నష్టంతో 22,547 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.